కాకినాడ జిల్లాలో గల అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన భోజనం అందిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి పిల్లి రమేష్ తెలియజేశారు. శనివారం ఆయన కాకినాడలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గతంతో పోలిస్తే ప్రస్తుతం నాణ్యమైన మెరుగైన పౌష్టికాహారం గల భోజనాన్ని విద్యార్థులకు అందిస్తున్నామని అన్నారు. దీంతో 98 నుండి 99% మంది విద్యార్థులు ప్రతిరోజు మధ్యాహ్నం పాఠశాలలో భోజనం చేస్తున్నారని డిఈఓ పిల్లి రమేష్ వెల్లడించారు. అందరికీ నమస్కారం అండి. మనకి విద్యా సంవత్సరంలో మరి సమ్మర్లో ఎన్రోల్మెంట్ డ్రైవ్ కోసం ప్రతి ఉపాధ్యాయుడు వర్క్ చేయడం వలన ఈ సంవత్సరం కూడా మన ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యంగా ఎన్రోల్మెంట్ పెరిగింది. ఇప్పటివరకు మనకి 1,22,000 గతంలో 1,22,000 మంది ఉంటే ఇప్పుడు 1,23,000 టచ్ అయ్యాము. అంటే ఇంకా కొన్ని అడ్మిషన్స్ ఈ నెల వరకు జరుగుతాయి కాబట్టి అట్లాగే ప్రైవేట్ స్కూల్ నుంచి కొంతమంది విద్యార్థులు కూడా మనకి ఇక్కడ చేరడం జరిగింది. ఇంకా కొంతమంది టీసీలు తీసుకురావడానికి ఫీజుల బకాయిలు ఉండటం వల్ల ఇంకా పూర్తి స్థాయిలో స్కూల్కి రాలేకపోయారు. వారు కూడా వస్తే గత సంవత్సరం నుంచి వచ్చేటువంటి స్ట్రెంత్ని మించి ఎక్కువ మంది పిల్లలు చేరినట్టుగా ఉంటుంది. అట్లాగే ప్రస్తుతానికి 7,000 మంది పిల్లలు ప్రైవేట్ పాఠశాల నుంచి మన పాఠశాలలోకి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సరం మనకి పిల్లలందరికీ కూడా కిట్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పుస్తకాలు, నోట్బుక్స్ కూడా ముందుగానే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి క్లిక్కర్స్ అని చెప్పేసి ఒక కొత్త పరికరాన్ని మన స్కూల్స్లో ఇవ్వడం జరిగింది. ఈ క్లిక్కర్స్ వల్ల ఉపయోగం ఏంటంటే పిల్లలు పాఠం అయిపోయిన తర్వాత టీచర్ గారు ఆ పాఠంలో ఉన్నటువంటి క్వశ్చన్స్ మనకి ఐఏ ప్యానల్లో అడగడానికి వీలుంటుంది. అప్పుడు పిల్లలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక స్విచ్ ద్వారా వాళ్ళు నొక్కి వాళ్ళ ఆన్సర్ చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే విన్న పాఠాన్ని మళ్ళీ ఇంకొకసారి వెంటనే రీక్యాప్చులేషన్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి పిల్లలు ఎక్కువ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మన ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఒక కార్యక్రమం. అట్లాగే లీప్ యాప్, లెర్నింగ్ ఎన్హాన్స్ ఏపీ అని చెప్పేసి లీప్ యాప్ అనేది ఒకటి మనకి ప్రవేశపెట్టింది. ఈ యొక్క యాప్ని ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్ ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా డౌన్లోడ్ చేసుకోమని చెప్పేసి చెప్తా ఉన్నాం. దీనిలో చాలా అనేకమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఏంటంటే పిల్లలు రోజు పాఠశాలకు వెళ్తున్నారా లేదా పిల్లల యొక్క చదువు ఏ విధంగా ఉంది, టీచర్ గారు సిలబస్ ఎంతవరకు కంప్లీట్ చేశారు, తర్వాత మరి పిల్లల యొక్క మార్కులు ఏ విధంగా చూడవచ్చు, అట్లా తల్లికి వందనం అమౌంట్ పడిందా లేదా, ఒకవేళ పడకపోతే ఏ కారణం చేత పడలేదనే సమాచారం కూడా లీప్ యాప్లో మనకి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఈ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. అట్లాగే స్కూల్ టీచర్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి తల్లిదండ్రులకి దీన్ని డౌన్లోడ్ చేయించి వాళ్ళకి ఉపయోగం కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. రైతులందరి చేత ఆగస్టు 15 నాటికి పంటల బీమా ఖచ్చితంగా నమోదు చేయించాలి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా క్షేత్రస్థాయి రెవెన్యూ, వ్యవసాయం, ఇరిగేషన్ అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్. కాకినాడ ఎస్వి రంగారావు విగ్రహం సర్కిల్ సమీపంలో ప్రొక్లైనర్తో గోతులు తీస్తుండగా భాగ్యనగర్ గ్యాస్ పైప్ లైన్ లీకేజ్ తో భయాందోళనలకు గురైన స్థానికులు. యుద్ధ ప్రాతిపదికన గ్యాస్ ని అదుపు చేయడంతో తప్పిన పెను ప్రమాదం. జిల్లాలో గల అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన భోజనం పంపిణీ. కాకినాడ జిల్లా విద్యాశాఖ అధికారి పిల్లి రమేష్ వెల్లడి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.